ఏమి రమణన్నా, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే సమస్యలు చెప్తున్నారో, ఏవైతే వినతులు ఇస్తున్నారో అవి రోడ్లకు సంబంధించైనా, డ్రైన్లకు సంబంధించైనా, త్రాగునీరైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, అదేవిధంగా ఎక్కడన్నా పార్కులకు సంబంధించి ఆక్రమణలు జరిగిన ఏ సమస్యలున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతిదీ కూడా నోట్ చేసుకొని ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వారితో మాట్లాడి ఏమేమి సమస్యలు వచ్చినాయో చేయగలిగినవి కూడా చేస్తూ ఒకవేళ దాంట్లో చేయలేకపోయిన ఏదన్నా ఉంటే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ప్రజా దర్బార్లు కార్యక్రమంలో వచ్చిన డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించి గతం నుంచి కూడా 339 వర్కులు కానీ, మొన్నటి రోజున మే 15 ఏదైతే 168 వర్క్స్ కార్పొరేషన్లో పెట్టాం అవి కానీ, కరెంటుకు సంబంధించి వీటన్నిటికి కూడా ప్రజా దర్బారులో వచ్చిన వినతులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు సూచనలు సలహాలు అవి కూడా తీసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లక్ష్యం ఒకటే, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుతో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా సంక్షేమ పథకాలు ఏవైతే ఎలక్షన్స్ ముందు మాటిచ్చి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే దాంట్లో ఎమ్మెల్యే గారి కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా కూటమి నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నాం. ప్రజా దర్బార్ అనేది ప్రజలకు, అదేవిధంగా కూటమి నాయకులకి అందరికీ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీకు సంబంధించి ఏదున్నా కూడా ఈ ప్రజా దర్బార్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఫ్రేమింగ్ మదంతా చేసి ఏం చేసుకుంటున్నాం.